కడప అల్మాస్ పేటలో రేగిన వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ నెల 9న అల్మాస్ సర్కిల్ వద్ద వివాదం మొదలైంది. ఇరు వర్గాలకు ఘర్షణకు రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ కుట్ర చేస్తుందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. వైసీపీ నేతల అనుచరుల సూత్రధారులను వెల్లడించారు. దీంతో కడప రాజకీయాలు వేడెక్కాయి. ఒక వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వివాదం రేగింది. వివాదానికి కారణమైన ఫ్లెక్సీలు తొలగింపు సమయంలో రాళ్ల దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. కొందరు కావాలని అల్లర్లు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కుట్ర చేయాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఖండించారు. రోజుల కిందట జరిగిన సబ్జెక్ట్ ను బేస్ చేసుకొని దాదాపు 10 చోట్ల శోభాయాత్ర. ఇంతకుముందు కూడా అయోధ్య జరిగేటప్పుడు అద్భుతంగా కడప నగరంలో ఎక్కడ రాష్ట్రంలో జరగని విధంగా జరిగింది. కానీ చిన్న సంఘటన, దాని ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, అంతరిక్షంలోకి పోయి అక్కడ జరిగే కార్యక్రమాలు కూడా తెలుసుకోండి. ఈ రోజుల్లో చిన్న చిన్న ఆలోచనలతో రెచ్చగొట్టేది మానుకోవాలి, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మన జరిగినది వాళ్ళు కానే కాదు, స్థానికులు కాదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్పష్టంగా. దీనికి పేరు పెట్టడం కాదు, వాళ్ళకి కావాల్సింది డిస్టర్బెన్స్. ఒక పేరు చెప్పి ఆ పేరును ముందుకు పెట్టాల్సిన అవసరం ఏంటి? మనం చూసాం కడప అల్మాస్పేటలో రేగినటువంటి వివాదం ఇప్పుడు అనేక టర్న్స్ తీసుకుంటోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాదు, కేవలం అది చేసింది వైసీపీ వాళ్ళే అంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లేదు టీడీపీ నేతలు చెప్తుందంతా అబద్ధం అంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ద్వారా. ప్రశాంత్ శర్మ, అసలు ఏం జరిగింది? సర్కిల్ వద్ద వివాదం అయితే స్టార్ట్ అయింది. ఇరు వర్గాలు ఘర్షణకి రాజకీయ రంగు అయితే పులుముకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇటుపక్క టీడీపీకి సంబంధించిన నేతలేమో వైసీపీ నేతలే చేశారు ఇదంతా, అక్కడ ప్రజలు గాని స్థానికులు గాని ప్రమేయం లేదు అంటున్నారు. అటుపక్క వైసీపీ నేతలేమో ఇదంతా అబద్ధం, టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితులు లేదంటే కనుక వ్యాఖ్యలు అంతా కూడా ఖండిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశయ మొత్తానికి ఈ నెల 9వ తారీఖు జరిగినటువంటి ఆల్మాస్పేట ఘర్షణ వివాదం రకరకాలుగా మలుపులు తిరుగుతూ ప్రస్తుతానికి రాజకీయ రంగం పులుముకుందని చెప్పాలి. మొదటి రోజులు మొదటి 3 రోజులు ఎక్కడా కూడా రాజకీయ ప్రమేయాలు ఉన్నట్టు కానీ, తర్వాత ఒక పార్టీ వెనక ఉండి నడిపించినట్టు కానీ ఎక్కడా కూడా ఆరోపణలు రాలేదు. పోలీసులు కూడా కొంతమంది అల్లరిమూకలు ఎందులో పాల్గొన్నారు, వారి ప్రమేయంతోనే జరిగింది. తర్వాత అని దాదాపు ఇరు వర్గాల మీద, ఏదైతే ఇటు అటుపక్క వర్గం కావచ్చు ఇటు వర్గం కావచ్చు, ఇరు వర్గాల మీద 60 కేసులు దాకా నమోదు చేశారు. కొంతమంది అరెస్ట్ చేశారు. ఇప్పటికే రిమాండ్ కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 3-4 రోజులుగా కడప నగరంలో అటు కడప నగరం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఆల్మాస్పేట వివాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ అంశంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, తర్వాత కూటమిలోని ఇతర పార్టీలు కానీ చూస్తూ, తర్వాత దీని వెనుక పూర్తిగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సంబంధించినటువంటి అనుచర గణం ఇందులో ఉంది. కాబట్టి వైసీపీ కుట్ర చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ఆరోపణలు తిప్పికొడుతుంది. టీడీపీ నాయకులు కేవలం రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా, ఏ ఘటన జరిగినా కూడా వైసీపీ చేసిందని తమకు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా ఒక పక్క తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ నేతలు అటు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, మొత్తానికి ఆల్మాస్పేట ఘటన వ్యవహారం వెనుక వైసీపీ కుట్ర ఉంది. కేవలం అల్లరి సృష్టించి దీన్ని కడప నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికీ వ్యాప్తి చేయాలన్న దురుద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడిందంటూ కూడా మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ప్రస్తుతం జోనల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తర్వాత ఆయన సతీమణి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కానీ, తర్వాత బీజేపీ జమ్మనమడుగు ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ వైపు ఆదినారెడ్డి కావచ్చు, తర్వాత వచ్చేసి ఈ షేక్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ముక్తియార్ కావచ్చు, ప్రధానంగా ఏదైతే వైసీపీని టార్గెట్ చేస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. ఇదే కోవలోనే రాష్ట్ర మంత్రి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా వైసీపీ కుట్ర దాగిందంటూ కూడా అమరావతి నుంచి కేంద్రంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. మొత్తానికి ఈ ఆల్మాస్పేట వ్యవహారం కేవలం 2 వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణగా పోలీసులు ఒక పక్క చూస్తున్నారు. తర్వాత ఇది చాలా సున్నితమైన అంశము, ఎవరు కూడా దీనికి సంబంధించి ఎవరు మాట్లాడొద్దు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నించినా కూడా చర్యలు తీసుకుంటామని ఒకవైపు చెప్తున్నారు. తర్వాత జిల్లా కలెక్టర్ ప్రాంతాన్ని సందర్శించారు, ఎస్పీ సందర్శించారు. దాని తర్వాత ఏదైతే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ గతంలో 2014 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. తర్వాత కేవలం మన కౌన్సిల్ ముగిసే సమయంలో వైసీపీకి చెందినటువంటి కొందరు కార్పొరేటర్ కావాలనే ఇక్కడ ఈ ఆల్మాస్పేట సర్కిల్ ను టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మార్చేందుకు రాజకీయ దుర్దేశంతో చేశారని ఒక ప్రకటన కూడా ఒక పోలీసు ఉన్నతాధికారి చేయడం వల్ల మొత్తం వివాదానికి రాజకీయ రంగు పులుముకుందని చెప్పాలి ఆశ.